Surgery is my passion, and that's what gives me the high of doing and satisfaction. Gallbladder is a small sac-like structure under the liver. Liver కింద ఒక చిన్న sac-like structure ఉంటుంది. దీని పని ఏంటి మనం తెలుసుకుంటే దీనికి ఆపరేషన్ దీంట్లో ఏంటి తెలుస్తుంది. When there are a lot of cancer cases we have seen, there are stones. Stones తయారవడానికి కారణం ఏంటంటే మోర్ కొలెస్ట్రాల్, మోర్ బిలిరుబిన్ అండ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్. జ్వరం వచ్చింది, జ్వరం తగ్గాలనే మందులు లేక జ్వరం రావడానికి మందులు లేవు. టైమ్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ. Don't take too much coffee, don't take too much smoking. Welcome to 3TV. ఇవాళ మనతో డాక్టర్ సోమయాజులు గారు ఉన్నారు. హీఈస్ అ చీఫ్ సర్జన్ అట్ రెనోవా హాస్పిటల్స్ హైదరాబాద్. ఆయన ఆల్సో వరల్డ్స్ బెస్ట్ ప్రాక్టాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు హోస్ట్ యూ హియర్ సార్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అస్. హీ ఆల్సో హోల్డ్స్ ఫ్యూ వరల్డ్ రికార్డ్స్. ఈరోజు మనం ప్రేక్షకుల తరఫు నుంచి కొన్ని డాక్టర్ గారిని హెల్త్ ఇష్యూస్ మీద కొన్ని టిప్స్ అడుగుదాం. సార్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ జీవి సోమయాజులు. ఐఎమ్ ఏ లాప్రోస్కోపిస్ట్ అండ్ ఏ ప్రాక్టాలజిస్ట్, రెనోవా హాస్పిటల్ హైదరాబాద్. థ్యాంక్ యూ. సార్ ఇవాళ గాల్ బ్లాడర్ స్టోన్స్ మీద చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తే సర్జరీ కంపల్సరీయా లేదా మెడిసిన్స్తో పోతుందా? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ అస్ సార్? గాల్ బ్లాడర్ ఏంటంటే మనం రెండు విషయాలు తెలుసుకోవాలి దీని గురించి. గాల్ బ్లాడర్ ఈజ్ ఏ స్మాల్ sac-like స్ట్రక్చర్ అండర్ ద లివర్. లివర్ కింద ఒక చిన్న sac-like స్ట్రక్చర్ ఉంటుంది. దీని పని ఏంటి మనం తెలుసుకుంటే దీనికి ఆపరేషన్ దీంట్లో ఏంటి తెలుస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ వాటర్ ట్యాంక్ హోల్డింగ్ ద వాటర్. మన ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉంటుంది, అలాంటిది గాల్ బ్లాడర్. మనకేమో గండిపేట రిజర్వాయర్ నుంచి వాటర్ ట్యాంక్లో వాటర్ వస్తుంది, దాన్ని హోల్డ్ చేస్తుంది. మనం కొళాయి తిప్పినప్పుడు ఎప్పుడైతే అవసరం పడుతుందో కొళాయి తిప్పినప్పుడు నీళ్లు బయటకు వస్తాయి. సేమ్ వే గండిపేట రిజర్వాయర్ నుంచి వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది, వాటర్ ట్యాంక్ నుంచి మనకి కొళాయి తిప్పినప్పుడు నీళ్లు వస్తాయి. సో గండిపేట రిజర్వాయర్ ఈజ్ ద లివర్. అక్కడ బైల్ తయారవుతుంది, డైజెషన్ కోసం హెల్ప్ చేస్తాయి బైల్ సాల్ట్స్. అది వచ్చి గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ఏ స్టోర్ హౌస్. మనం ఫుడ్ ఎప్పుడు తింటామో, స్టమక్లోంచి ఫుడ్ తిని బయటకు వస్తుందో, ఫ్యాటీ సబ్స్టెన్సెస్ తిన్నప్పుడు అప్పుడు ఈ గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అవుతుంది. ఆ బైల్ లోపలికి వస్తే ఇట్ విల్ మిక్స్ విత్ ద ఫుడ్ అండ్ హెల్ప్ ఇన్ ద డైజెషన్ ప్రాసెస్. ఇది ఫంక్షన్, బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది గాల్ బ్లాడర్. ఇప్పుడు గాల్ బ్లాడర్ ఎప్పుడు స్టోన్స్ వస్తాయంటే ది ఫంక్షన్ ఆఫ్ ది గాల్ బ్లాడర్ ఇస్ డిస్టర్బ్డ్. మనకి ఎలాగైతే వాటర్ ట్యాంక్లో అప్పుడప్పుడు 3 నెలలు మీరు కడగకుండా వదిలేస్తే దాంట్లో మాస్ తయారవుతుంది, అంత గలీజ్ అయిపోతుంది, అంత దోమలు వస్తాయి, పిల్లలు పెడతాయి. సో ఇలాంటివన్నీ అయినప్పుడు ఇలా గాల్ బ్లాడర్ కూడా ఇలాగే చెడిపోతుంది. ద ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ క్లోజ్. సో అప్పుడు ఏమవుతుందంటే అందులో స్టోన్స్ తయారైపోతాయి. స్టోన్స్ తయారవడానికి కారణం ఏంటంటే మోర్ కొలెస్ట్రాల్, మోర్ బిలిరుబిన్ అండ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్. కొలెస్ట్రాల్ ఎక్కువైతే కొలెస్ట్రాల్ స్టోన్స్ అవుతాయి, బిలిరుబిన్ ఎక్కువైతే బిలిరుబిన్ స్టోన్స్ వస్తాయి, అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్, మెడిసిన్స్ వాడడం, ప్రెగ్నెన్సీ, దీస్ ఆర్ ద ఫ్యూ కాజెస్. ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ మనకు వచ్చాయి అంటే అప్పుడు ఏంటవుతుంది అంటే గాల్ బ్లాడర్ మనం చాలామంది ఏమడుగుతారంటే స్టోన్స్ మనం కట్ చేసి స్టోన్స్ తీసేసి క్లోజ్ చేసేయచ్చు కదా అంటారు. దట్ ఈస్ నాట్ ద మెకానిజం. ఏమైంది, గాల్ బ్లాడర్ వాల్లో లేయర్ అంతా పాడైపోయింది. ద ఫంక్షన్ ఈజ్ డిస్టర్బ్ టోటలీ. అప్పుడు ఏమవుతుంది, మీరు స్టోన్ తీసి క్లోజ్ చేసేస్తే ఇట్స్ అన్సైంటిఫిక్. బట్ ఫర్ హైపోథెటికల్గా మనం ఒక నిమిషం కానీ అనుకున్నామంటే స్టోన్ తీసి కుట్టేసామనుకుంటే మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. సో ద స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఏంటంటే కొలిసిస్టెక్టమీ చేస్తాం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఓపెన్ కొలిసిస్టెక్టమీ, ఇప్పుడు లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ. సర్జరీ అయిన తర్వాత గాల్ బ్లాడర్ తీసేస్తారు కదా సార్, తీసేసిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయా ఫ్యూచర్లో? ఫస్ట్ ఏంటంటే గాల్ బ్లాడర్ మనం తీసేసిన తర్వాత బెనిఫిట్స్ ఏంటో అడగండి. పెయిన్ ఏమో తగ్గిపోయింది, ద పెయిన్ యూఆర్ హ్యావింగ్, ద ఇండైజెషన్ ప్రాసెస్ దట్ యూఆర్ హ్యావింగ్ ఇస్ గాన్. సమ్టైమ్స్ జాండీస్ అది వస్తూ ఉంటాయి, ఈ కాంప్లికేషన్స్ అన్నీ తగ్గిపోతాయి. నౌ వాట్ ఈజ్ రిమైనింగ్, మై డౌట్ ఈజ్ వెరీ వ్యాలిడ్. ఏంటి అంటే గాల్ బ్లాడర్ మనం ఒక ఆర్గన్ తీసి పెట్టేసాం బయటికి. ఇప్పుడు ఏమవుతుంది, గాల్ బ్లాడర్ స్టోరేజ్ లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే గండిపేట రిజర్వాయర్ నుంచి ట్యాంక్ లేదు కాబట్టి అక్కడి నుంచి మనం డైరెక్ట్గా మన కొళాయిలోంచి నీళ్ళు వస్తాయి. ఎస్, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పైపులు అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి, బట్ అక్కడ కామన్ బైల్ డక్ట్ అని ఉంటుంది, దానికి 5 to 6 millimeter డయామీటర్ ఉంటుంది. ఇది డిస్టెండ్ అవుతుంది. ఇట్ విల్ అకామిడేట్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ద బైల్, కొంత వాల్యూమ్ ఆఫ్ బైల్ ఉంటుంది అకామిడేట్ అయ్యి. కింద అప్పుడు స్ఫింక్టర్ ఉంటుంది, కామన్ బైల్ డక్ట్ స్ఫింక్టర్, అది రిలీజ్ అయ్యాక బైల్ అందులోంచి రిలీజ్ అవుతుంది. యూ హ్యావ్ నాట్ గాన్ త్రూ ద గాల్ బ్లాడర్, యూ కమింగ్ డైరెక్ట్ ప్యాసేజ్. దీనివల్ల ఇనీషియల్గా 1 to 2 months డెఫినెట్లీ ద బాడీ గెట్స్ టైమ్ టు అడ్జస్ట్ టు ద సిస్టమ్. కాబట్టి కొత్త సిస్టమ్కి అప్పుడు ఏమవుతుందంటే ఇనీషియల్గా కొంచెం గ్యాస్ట్రిక్, కొంచెం మంట వచ్చినట్టు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ద బాడీ బెకమ్స్ యూజ్డ్ అండ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో దేర్. ఫుడ్ తినడం మనం కొంచెం జాగ్రత్తగా తిన్న 2 months దాకా జాగ్రత్తగా ఉండమంటాం. బై దెన్ ద అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ ఈస్ కంప్లీట్ అండ్ వాట్ యూ హ్యావ్ ఈస్ వెరీ మినిమల్. ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ 2 to 5% of the people will have some complications. You have to adjust your diet accordingly, then everything will be normal.
సార్ మీరు చెప్తుంటే ఒక నాన్ డాక్టర్గా నాకే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను సార్. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కడ వస్తాయి, ఎలా తెలుసుకోవాలి సార్? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏంటంటే 2 రీజన్స్. బైల్ వచ్చి అందులో స్టోర్ అవుతుంది కాబట్టి ద నేచర్ ఆఫ్ ద బైల్ డిటర్మిన్స్ ది స్టోన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్. ఒకటి ఇన్ఫెక్టివ్ పెద్ద ఇటియాలజీ అని అంటాము, ఇన్ఫెక్టివ్ థీసిస్ ఏంటి థియరీ ఏంటంటే అందులో వచ్చి ఇన్ఫెక్షన్ ఏంది గాల్ బ్లాడర్లో, ఈ బైల్ వచ్చింది స్టోర్ అయిపోయి అందులో సెడిమెంట్ అయిపోయి స్టోన్స్ తయారైపోయాయి. బట్ బాడీలో బైల్లో ఏం చేస్తుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ కానీ చాలా ఎక్కువ ఉందంటే డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ దట్ యూఆర్ ఈటింగ్, కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తే హైపర్ సాచురేటెడ్ సొల్యూషన్. కెమిస్ట్రీ స్టూడెంట్స్ వీళ్ళందరికీ చాలా బాగా తెలుస్తుంది సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని అందులో మీరు షుగర్ వేస్తారు 1 స్పూన్, కలిసిపోతుంది. 2 స్పూన్స్ వేయండి, 10 స్పూన్స్ వేస్తారు, అప్పుడు ఏమవుతుంది థిక్గా కనపడుతుంది సొల్యూషన్. దాని మీద ఇంకో 2 చెంచాలు వేసే కూడా క్రిస్టల్స్ కింద గ్రావిటేట్ అవుతాయి. సో దిస్ కాల్డ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సేమ్ వే బైల్లో కొలెస్ట్రాల్ కొంచెం ఉంటే అది అబ్జార్బ్ చేసేస్తుంది, కలిసిపోతుంది. సాచురేషన్ వస్తుంది, ఎక్కువ వేస్తే సాచురేషన్ వస్తుంది. సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అయినప్పుడు బైల్ కొలెస్ట్రాల్ క్రిస్టల్స్ తయారవుతాయి. అప్పుడు అవన్నీ అంటే మడ్డులా తయారవుతాయి, సాఫ్ట్గా ఉంటాయి ఇనీషియల్లీ, తర్వాత దే బికమ్ హార్డ్ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సేమ్ వే బైల్ పిగ్మెంట్స్ కానీ ఎక్కువ ఉంటాయి అంటే దేర్ ఆర్ సమ్ కాజెస్ వేర్ ద బ్లడ్ ఈస్ బ్రోకెన్ డౌన్, హెమోగ్లోబిన్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ లైక్ హెమోలైటిక్ అనీమియాస్ అంటారు. అక్కడ ఏమవుతుందంటే ఈ బైల్ పిగ్మెంట్ సూపర్ సాచురేట్ అయిపోయి బైల్ పిగ్మెంట్ స్టోన్స్ అవుతాయి. అండ్ అనదర్ కేటగిరీ ఆఫ్ స్టోన్స్ ఇస్ కాల్డ్ మిక్స్డ్ స్టోన్స్. కొంత కొలెస్ట్రాల్, కొంత బైల్, కొంత ఇన్ఫెక్టివ్ ఎలిమెంట్ కలిపి దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్. సిమ్టమ్స్ ఏమిటి అని అడిగారు అనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఈ ఏరియాలో ఎపిగాస్ట్రిక్ ఏరియా రైట్ సైడ్ ఇక్కడ లివర్ దగ్గర ఉంటుంది, అండర్ ద లివర్ రైట్ హైపోకాండ్రియం అంటాము. ఈ ఏరియాలో గాల్ బ్లాడర్ లొకేట్ అయ్యి ఉంటుంది. ఈ చోట పెయిన్ వస్తుంది. ద పెయిన్ సమ్ టైమ్స్ ఈస్ కాల్డ్ రిఫర్డ్ పెయిన్. ఇక్కడ ఉంది కాబట్టి ఇది వెనక్కి కూడా వెళ్తుంది. తర్వాత ఏముంది ద వెరీ పిక్యులర్ థింగ్ ఈజ్ రేడియేటింగ్ పెయిన్ అంటాం. ఇక్కడ నుంచి రిఫర్డ్ పెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి టిప్ ఆఫ్ ద షోల్డర్ వెళ్తుంది. అంటే షోల్డర్ పెయిన్ కదా అని మనం షోల్డర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ వెళ్ళి మస్కులర్ చూసుకుంటాం. యూ హ్యావ్ లైక్లీ టు మిస్ హియర్. రేడియేటింగ్ పెయిన్ అంటే వెనక్కి వెళ్తుంది. స్టమక్ కేస్ వచ్చింది అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అంటాం. సిమ్టమ్స్ కామన్ సిమ్టమ్స్ అంటే వామిటింగ్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, అబ్స్ట్రక్షన్ అయిపోతే జాండీస్ ఎక్కువ వచ్చేస్తుంది. అండ్ కామన్ బైల్ డక్ట్లోకి వెళ్ళే అంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అవుతుంది. దీస్ ఆర్ సో సెప్టిసీమియా కూడా అవుతుంది. అండ్ ఎ ఫ్యూ కేసెస్ పర్ఫరేషన్ కూడా అవుతుంది గాల్ బ్లాడర్ ఇఫ్ యూ ఆర్ నెగ్లెక్టెడ్ దిస్ ఫర్ లాంగ్. ఈ సిమ్టమ్స్లో ఏమున్నా కూడా నవడేస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఈజ్ 1000 రూపీస్ 1500 రూపీ అఫేర్. ఓ స్కాన్ చేసుకొని చూసుకున్నారంటే ఐదర్ యూ విజిట్ ద డాక్టర్, యువర్ డాక్టర్ విల్ రికమెండ్ టు యూ, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ యూఆర్ ఎన్ ఎన్లైటెండ్ టీవీ వ్యూవర్ అయితే దెన్ యూ కెన్ గో గెట్ అన్ అల్ట్రాసౌండ్ స్కాన్. దీనికి క్యారెక్టర్ ఏంటంటే ఎంటీ స్టమక్లో చేసుకోవాలి. ఆఫ్టర్ ఫుడ్ తింటే గాల్ బ్లాడర్ ఎంటీ అయిపోతుంది. ఎంటీ అయితే స్టోన్స్ కనపడవు. ద డాక్టర్ ఈజ్ లైక్లీ టు మిస్. సో ఫుల్ బ్లాడర్ ఉన్నప్పుడు, ఫుల్ గాల్ బ్లాడర్ ఉన్నప్పుడు టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఈ పర్టికులర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీకి ఓపెన్ సర్జరీ బెటర్ అంటారా, లాప్రోస్కోపీ సర్జరీ బెటర్ అంటారా? యా, లాప్రోస్కోపీ లేనప్పుడు ఓపెన్ వాజ్ బెస్ట్. As simple as that. But once the advent of laparoscopy is the best gold standard treatment nowadays. Every kuda maamuluga cheyatlam ledu. I am really astonished. 20 years back I was in Hyderabad. Now again I come back to Hyderabad. Ippudu chuste every hospital, every road, every street, every area you have got laparoscopy centers. It's a tribute to all the laparoscopy surgeons and the medical fraternity of India. Villu enta proliferate chesi anni chotla available chesaru. The cost also has come down drastically nowadays. Aithe open ఆపరేషన్లో ఏంటంటే అంత కోసి అంత చేసి లోపల చేస్తే స్టిచ్ అది వేసి స్టిచెస్, వీక్నెస్, పెయిన్ ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ ఏ మోర్ ఇన్వేజివ్ ప్రొసీజర్. లాప్రోస్కోపీలో 3 to 4 హోల్స్ పెడతాము, అందులోంచి మెషిన్ వేస్తాం, టీవీలో చూస్తాం. ద పిక్చర్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. వాట్ ఎవర్ వీ డూ ద యాక్యురసీ ఇంప్రూవ్స్ విత్ ద సర్జరీ. అప్పుడు ఏమవుతుంది, చిన్న బ్లడ్ వెసల్ ఉంటే కూడా ముందు కాటరైజ్ చేసి తర్వాత చేస్తాం. ఓపెన్ సర్జరీలో మనం కోసిన తర్వాత బ్లడ్ వెసల్ బ్లీడ్ అయిందంటే అప్పుడు మనం దాన్ని పట్టుకుంటాం. అలాగే సిస్టిక్ డక్ట్ని చేస్తాం, క్లిప్ చేస్తాం, చీప్గా గాల్ బ్లాడర్ తీసేసి బయటికి పంపాం. ద ప్రాసెస్ టేక్స్ హార్డ్లీ 30 to 45 minutes in expert hands. And I have the record of doing gall bladder operation under 20 minutes. 20 నిమిషాల లోపల చేసిన కేసులు నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఇన్ గుడ్ హ్యాండ్స్ యూ గెట్ 30 to 45 minutes అయిపోతుంది. అప్పుడు ద పేషెంట్ ఈజ్ ఏబుల్ టు మొబిలైజ్ ద నెక్స్ట్ డే ఈజ్ డిశ్చార్జ్డ్. In 5 to 7 days you go back to your duties. That's exactly what a patient wants. నేను డౌన్ టైమ్ ఈ మధ్యని టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ టు ఎవ్రీబడి. సో ద డౌన్ టైమ్ మనకి ఏంటంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు ద ఆఫీస్ ఆర్ నాట్ గోయింగ్ టు నార్మల్ యాక్టివిటీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మినిమల్. థర్డ్ డే కల్లా ఇంట్లో కూర్చొని కంప్యూటర్లు కొట్టుకుని పనులన్నీ చేసేస్తున్నారు. యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ ద హాస్పిటల్ బెడ్, వాట్ ఎవర్ యూ కెన్ కాల్ ఇట్. సార్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవుతుందా? దీని మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి?
ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గాల్ బ్లాడర్ సిమ్టమ్స్ ఇందాక మనం విన్నాము, స్కానింగ్ చూస్తే తెలిసిపోతుంది అనుకున్నాము. గాల్ బ్లాడర్ కానీ మనము నెగ్లెక్ట్ చేసి ఉన్నాయని తెలిసాక తర్వాత చేసుకుందాం అని పోస్ట్పోన్ చేస్తే, I got 2 examples. One patient, he is a diabetic patient. He was a very good post, he was the deputy Tahsildar of Kurnool district, and he was my patient. His whole family is my patient for last 2 decades. అయితే ఆయన డయాబెటిక్ పేషెంట్, హై డయాబెటిక్, ఈజ్ అన్ హైపర్టెన్సివ్ పేషెంట్. హీ హ్యాడ్ అ గాల్ బ్లాడర్ స్టోన్, పెయిన్ అది వచ్చింది, ఈ నెగ్లెక్టెడ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఇప్పుడు ఏమైంది తర్వాత చూసుకుందాం. కలెక్టర్ డెప్యూటీ తహసీల్దార్ అంటే ఈజ్ వెరీ బిజీ మ్యాన్. సో ఏంటంటే తర్వాత చేద్దాం పని ఉంది తాస్కర్. వన్ డే నైట్ అరౌండ్ 9 o'clock హీ హ్యాడ్ ఫుడ్, హీ హ్యాడ్ వామిటింగ్, సివియర్ వామిటింగ్. కాసేపట్లో చలి, జ్వరము, పెయిన్ వాచిపోయింది. ఇన్ ఎ ఫ్యూ అవర్స్ ఇట్ బికేమ్ సో సీరియస్. అండ్ అట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ కర్నూల్ యాక్చువల్లీ. అండ్ దిస్ హ్యాపెండ్ అరౌండ్ 15 years బ్యాక్. అప్పుడు కర్నూలు ఏరియాలో అంతా ల్యాప్రోస్కోపీ అది డెవలప్ లేదు. ఐ వాజ్ ఎట్ అనంతపూర్. అప్పుడు రాత్రి వాళ్ళు ఫోన్ చేసి, సార్ కర్నూలులో ఆపరేషన్ చేస్తామంటున్నారు, చాలా సీరియస్, బతుకుతాడో లేదో చచ్చిపోతాడో తెలియదు అంటున్నారు, వీ వాంట్ టు కమ్ డౌన్ టు యూ ఓన్లీ. మాకు సోమ్యాల్ గారు అంటే ఇష్టం, మేము వచ్చేస్తామని. ఈ కేమ్ అరౌండ్ 11:30, 12 o'clock వచ్చారు. నైట్ 12:30 to 1 o'clockలో ఆపరేషన్ చేశాం. వీ డిడ్ అన్ అల్ట్రాసౌండ్ స్కాన్. ద గాల్ బ్లాడర్ హ్యాడ్ బికమ్ గ్యాంగ్రీనస్. గాల్ బ్లాడర్ వాళ్ళు మనం రాయి అడ్డిపోతే దాని ఒక ఏరియాకి బ్లడ్ సప్లై లేక అబ్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి గ్యాంగ్రీన్ అయ్యి అది యాక్చువల్లీ థ్రెటెండ్ పర్ఫరేషన్, కన్నం కూడా అయిపోతుంది అనమాట. దీస్ ఆర్ వెరీ రేర్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్. బట్ డయాబెటీస్ అప్పుడు బ్లడ్ షుగర్ చేస్తే 547. సో వెన్ అదర్ కాంప్లికేషన్స్ కమ్ ఇన్ అండ్ your gallbladder stone was a good మంచి పిల్లాడు అనమాట, అప్పటిదాకా ఉంది. కానీ డయాబెటీస్ ఇవన్నీ వచ్చి రెచ్చగొడితే పిల్లాడు ఏం చేశాడు, పర్ఫరెంట్ అయి బయటకు వచ్చేసాడు. సో ఇంట్లో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసినట్టు. సేమ్ వే అప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ హై రిస్క్, వీ డోంట్ నో, ఐ విల్ ట్రై మై బెస్ట్, ఇట్ కెన్ హ్యాపెన్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వీ ఆపరేటెడ్ ద గాల్ బ్లాడర్స్. ఆ గ్యాంగ్రీన్ పార్ట్ తీసి, స్టోన్ తీసి, అంత బయలంతా లీక్ అయిపోతుంది లోపల, అంత థరోగా వాష్ చేసాము. 48 hours అయితే కానీ చెప్పలేమన్నాము. ద షుగర్ కేమ్ డౌన్ టు 160 or 140. ఇన్ 5 days he was perfectly fine. He walked out of his home. He is even fine even today. Is around 8 years beyond. ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ కేసు. ఐ కేమ్ టు హైదరాబాద్. వన్ ఆఫ్ ద ఫస్ట్ కేస్ ఐ డిడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ అరైవల్ టు హైదరాబాద్. మన పేషెంట్ ర్యాంకప్ సోమ్యాల్ గారు, మీదేమో యూట్యూబ్లో చూసాము, వరల్డ్లో మీరు చాలా ఫేమస్ సర్జన్. మా తమ్ముడికి గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది, చాలా సీరియస్గా ఉన్నాడు, అర్జెంటుగా మీ దగ్గరికి వస్తామని. వీళ్ళ బ్రదర్ ఏమో ఈజ్ వర్క్స్ ఇన్ బాంబే, ఐ థింక్ ఈ వర్క్స్ ఇన్ మింట్ ఫ్యాక్టరీ, అంటే డబ్బులు ప్రింట్ చేస్తారు, దాంట్లో ఉన్నారు. చాలా అయితే ఆమె సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని తీసుకొచ్చారు. He is a 27-year-old boy. Severe pain. We did an ultrasound scan and a CT scan. Gallbladder wall మొత్తం thick అయిపోయి threatened perforation again. Now another criteria, he was a HIV patient. When we did 3 lakhs ఏమో వైరల్ లోడ్ ఉంది అండ్ CD4 అది చేస్తే 120 అంత ఉంది, 100 కూడా లేదు, బిలో 100. నేను చెప్పింది ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్ బై పర్ సి క్యాన్ ఆల్సో కాజ్ కాంప్లికేషన్. బట్ వెన్ యూ హ్యావ్ ఎ డయాబెటీస్, వెన్ యూ హ్యావ్ ఎన్ HIV, ఆల్ దీస్ ఫ్యాక్టర్, దెన్ ఈ వెంట అరౌండ్ 4 to 5 హాస్పిటల్స్, నోబడీ రిఫ్యూజ్, చాలా హై రిస్క్ అని తీసుకోలేదు. I am being a very experienced person, explained everything to him. Because the HIV, there can be sepsis, there can be perforation, there are so many other things. Explained everything and we did a surgery for him. ఇలాంటి కేసులో laparoscopy is very difficult. We do go by the open technique. దాంట్లో కూడా చేయడం, when we opened అక్కడ పాకెట్ ఆఫ్ పస్ తయారైపోయి, 2 pockets ఆఫ్ పస్, అందులో స్టోన్స్ బయటకు వచ్చేసి ఉన్నాయి అండ్ HIV పాజిటివ్. సో we did the whole thing, removed the gallbladder and the patient is fine even today. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ డన్ సచ్ కాంప్లికేటెడ్ కేసెస్ చేయడంలో మాకు చాలా సరదాగా ఉంటుంది. వీ గెట్ ఎ కిక్ యాజ్ ద మెనీ అదర్ పీపుల్ గెట్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. సర్జరీ ఈజ్ మై ప్యాషన్ అండ్ దట్స్ వాట్ గివ్స్ మీ ద హై ఆఫ్ డూయింగ్ అండ్ సాటిస్ఫాక్షన్. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎంత మాత్రం ఉంటాయి సార్? నైస్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాక క్యాన్సర్లోకి మారిపోవడం అనేది, ఒక స్టోన్ ఉన్నాక గాల్ బ్లాడర్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో అది ఇరిటేట్ చేస్తే అక్కడ మ్యాలిగ్నెంట్ చేంజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎనీ అల్సర్ ఇన్ స్కిన్లో, వేల్లో, ఎక్కడైనా కూడా ఏదైనా అల్సర్ వచ్చి పాన్ తింటారు మీరు, ఈ లోపల మెంబ్రెయిన్ని ఇరిటేట్ చేస్తుంది, అక్కడ క్యాన్సర్ అవ్వడానికి ఛాన్స్ 0.5%. దిస్ నో డైరెక్ట్ కోరిలేషన్, చెప్పలేము అలాగా స్టోన్ నుంచి క్యాన్సర్ వచ్చిందని. బట్ వెన్ దే లాట్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ వీ హ్యావ్ సీన్ దేర్ ఆర్ స్టోన్స్. సో వీ జనరలీ పుట్ ఇట్ అట్ 0.5% క్యాన్సర్లోకి వెళ్ళడానికి. ఇది ఉన్నప్పుడు మనం ఉందా లేదా అని జాగ్రత్త అయితే తీసుకోవాలి. యూ డూ అ CT స్కాన్, దెన్ యూ కెన్ నో వెదర్ ఎనీథింగ్ ఈస్ దేర్. గాల్ బ్లాడర్ రోల్ ఏంటి? అండ్ ఒకవేళ గాల్ బ్లాడర్ తీసేస్తే దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్? సో ద సర్జన్స్ అందరూ అండి, వీ హ్యావ్ ఎ హోల్ మెడికల్ సిస్టమ్ అండ్ ఇండస్ట్రీ హియర్ టు హెల్ప్ యూ
నాట్ టు గెట్ కాంప్లికేషన్స్. సో కాంప్లికేషన్స్ అవర్ రోల్, జ్వరం వచ్చింది, జ్వరం తగ్గాలనే మందులు లేవు, కానీ జ్వరం రావడానికి మందులు లేవు. You understand? So same way, our whole aim and focus and millions and billions of dollars and trillions of thousands and lakhs of doctors are working that there should be no complications. So gallbladder తీస్తే కాంప్లికేషన్స్ ఉండకూడదని మా ప్రయత్నం అంతా ఉంది. కాబట్టి వీల్ సే దట్ గాల్బ్లాడర్ ఏంటంటే లోపల బైల్ ఉంది, బైల్ కొంచెం పద్ధతి, దానికి ట్రాక్ స్ట్రీమ్ లైన్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దెర్ ఈస్ అ డోర్ ఇన్ దిస్ రూమ్ ఓవర్ హియర్. టుమారో మార్నింగ్ అవర్ మేనేజ్మెంట్ డిసైడ్స్ వీ వాంట్ టు క్లోజ్ దిస్ డోర్, దే వాంట్ టు ఓపెన్ ఎ డోర్ హియర్. ఈ రూమ్లోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ ఆటోమేటిక్ ఇన్వాలంటరీగా తలుపు దగ్గరికి వెళ్ళి కొట్టుకుంటారు. అక్కడ ఇంకో కర్టన్ ఉంటాయి, దిస్ నో డోర్ దేర్. ఓ అనుకుని మళ్ళీ బుర్రగొక్కుని మళ్ళీ వచ్చి ఈ తవలోకి వెళ్తారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సిచ్యుయేషన్ ఆఫ్ ద బైల్ డైరెక్ట్గా సంచిలోకి వెళ్ళి గాల్బ్లాడర్లోకి వెళ్ళి ఇలా వచ్చి అలవాటు దానికి అయిపోయింది. ఇది లేనప్పుడు ఏంటంటే దీన్ని అడాప్ట్ చేసుకుని డైలటేషన్ అయ్యి ఆ బైలు ప్రెషరు క్రియేట్ అయ్యి మనం ఫుడ్ తిన్నప్పుడు కావాలి, ఫుడ్ లేనప్పుడు అది రాకూడదు. ఈ మెకానిజం అంతా అడ్జస్ట్మెంట్ అవ్వడం కోసం ఇట్ టేక్స్ అరౌండ్ 2 months, tentatively 2 to 3 months it will take. Till then you will have discomfort and problem. Okay, stone ఇప్పుడు gallbladder తీసేక కాంప్లికేషన్ లేదు. I will tell you also, sometimes stones will form in the hepatic ducts and they will come into the common bile duct. Gallbladder లేకపోవడం వల్ల కాదు. These are all very rare incidents. So that's the only thing that we know. Gastric disturbance, food, timing. If you are an observant patient, because after the operation we advise the patient, we counsel them also. ఏంటి అంటే you observe your body, you observe your food rhythm, and you observe the bile flow, that food is coming and getting digested. After ఎంతసేపు ఖాళీ కడుపుతూ ఉంటే మనకి అసిడిటీ వస్తుంది, ఏం చేస్తే గ్యాస్ వస్తుంది, ఏ ఫుడ్ తింటే. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ థింగ్స్ అండ్ ఎలిమినేట్ ఎ ఫ్యూ టైమింగ్స్ అండ్ హికప్స్, యూ విల్ బీ పర్ఫెక్ట్లీ ఫైన్, నథింగ్ టు వరీ. గాల్బ్లాడర్ స్టోన్ ఇస్ దేర్, బైల్ వస్తుంది లోపల నుంచి. ఫుడ్లో ఫ్యాటీ ఫుడ్ ఏముంటాయో దాన్ని డిజాల్వ్ చేసి ఇమల్సిఫికేషన్ అంటాం. ఫుడ్ని దాన్ని అంతా బాగా కలిసిపోయి ఫుడ్తో చేస్తే అప్పుడు ఈ ఎంజైమ్స్, అదర్ ఎంజైమ్స్ విల్ కమ్ అండ్ దే విల్ డైజెస్ట్ ద ఫ్యాట్. సో యాజ్ ఇట్ ఈస్ బైల్ వెళ్ళి ఫ్యాట్ అండ్ డైజెస్ట్ చేయదు. లైపేజ్ అని ఉంటుంది, లైపేజ్ విల్ కమ్ అండ్ డైజెస్ట్ ద ఫ్యాట్. బట్ ఇన్ ద మీన్ టైమ్ ద గ్రౌండ్ ఈజ్ ప్రిపేర్డ్. మనం ఇడ్లీ వేయడానికి ముందు నీళ్లు కలిపి మిక్సీలో వేసి ఉప్పు వేసి అన్నీ చేసాక ఇడ్లీలో వేస్తాం. సో అలాగే కూడా ఇట్ ప్రిపేర్స్ ద ఫుడ్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డైజెషన్, విచ్ హ్యాపెన్స్ త్రూ ది లైపేజ్ ఫ్యాట్ని. ట్రిప్సిన్ ఉంటుంది, కైమోట్రిప్సిన్ ఉంటాయి, దే డైజెస్ట్ ద ప్రోటీన్స్. సో అలాగా ఇట్స్ రోల్ ఈజ్ టు ఇమల్సిఫై అండ్ ప్రిపేర్ ద గ్రౌండ్ పర్ఫెక్ట్లీ అండ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్, సో ద లైపేజ్ విల్ కమ్ అండ్ digest the fat. This is the role. You have to understand gas formation. These are all misnomers. You time your food properly. Don't take too much coffee. Don't take too much smoking. Time your alcohol or limit your alcohol. And what is the spices that you are taking. As any other person. కొంచెం అబ్జర్వెంట్గా ఉంటాయి, you can overcome all these things. మీరు చెప్పినట్టుగా లాప్రోస్కోపీ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన డైట్ టిప్స్ ఏంటి సార్? Laparoscopy is a surgery which we make you well తొందరగా బాగా అయిపోతాయి, 24 hours డిశ్చార్జ్. వీ హ్యావ్ సో మెనీ పేషెంట్స్ మార్నింగ్ చేసాం, నెక్స్ట్ 24 hours డిశ్చార్జ్ చేసాం. అయితే అప్పుడు వీళ్ళకి వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ జాగ్రత్త పడవలసింది ఏంటంటే, మనం డాక్టర్ చేసి పంపించేశారు కదా అని మనం అంత స్పీడ్లో ఎగరద్దు. 2 to 3 days రెస్ట్ తీసుకోండి, మినిమం రెస్ట్. డాక్టర్స్ ఏమో దే వాంట్ టు షో దట్ వీ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్, గో హోమ్ అంటారు. యూ టేక్ ఇట్ ఎ లిటిల్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్, గో హోమ్, బట్ బీ ఎ లిటిల్ కాషియస్. సడన్గా లేవడం, సడన్గా కూర్చోవడం, ఫుడ్ ఇండిస్క్రిమినేట్గా ఫుడ్ తీసుకోకుండా, కాఫీ టీ తీసుకోకుండా, టెన్షన్స్ని అవాయిడ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 2, దీస్ ఆర్ ఆల్ మినీ ఇన్సిషన్స్, 3 to 5 millimeter ఇన్సిషన్స్, ఓ 2 ఇన్సిషన్స్ 10 to 12 millimeter ఉంటాయి. అండ్ ఇలాంటి వాటిల్లోంచి అయితే దాన్ని క్లోజ్ చేసేస్తారు, కాబట్టి దిస్ నో ప్రాబ్లమ్ యాజ్ ఇట్ ఈస్. సడన్గా లేస్తే హర్నియా ఫార్మేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. నెంబర్ 2, క్లీన్గా డ్రెస్సింగ్ అది చేసుకోకపోతే సమ్ ఆఫ్ ద వూండ్స్ క్యాన్ గెట్ ఇన్ఫెక్టెడ్. ఇవన్నీ వెరీ రేర్ కాంప్లికేషన్, less than 1%, 2%. అయితే ఇన్ఫెక్షన్ వూండ్ అయితే దీస్ ఆర్ ఆల్ బై ప్రొడక్ట్. క్లీన్ డ్రెస్సింగ్, క్లీన్గా నీట్గా పెట్టుకుంటే నథింగ్. స్టేప్లర్ పెట్టి, స్కిన్ స్టేప్లర్ పెట్టి పెట్టేస్తున్నారు కాబట్టి జస్ట్ టు మెన్షన్ దట్ దేర్ ఆర్ కాంప్లికేషన్, దట్స్ ఆల్. ద ఇన్సిడెన్స్ ఈజ్ వెరీ లెస్ ఆర్ మినిస్క్యూల్. డైట్లో ఎక్కువ మసాలా ఎక్కువ తినద్దు అంటాము. డోంట్ బీ ఆన్ ఎంప్టీ స్టమక్. 3 hours ఒకసారి కీప్ ఈటింగ్ సంథింగ్ సాఫ్ట్, బ్లాండ్ అండ్ టేస్టీ, వాట్ ఎవర్ యూ లైక్. అండ్ డోంట్ హ్యావ్ టూ మచ్ స్పైసీ ఫుడ్. ఆల్కహాల్ అది కొన్నాళ్ళు అవాయిడ్ చేయమంటాం. ఫ్యాట్ కంటైనింగ్ డైట్స్ కొన్నాళ్ళు అడ్జస్ట్మెంట్ అయ్యేదాకా, ప్రాసెస్ స్ట్రీమ్లైన్ అయ్యేదాకా ఫ్యాట్ కంటైన్ అంటే పూరీలు, బజ్జీలు, వాట్ ఎవర్ యూఆర్ టేకింగ్, ప్యాస్ట్రీస్ ఇలాంటివన్నీ తక్కువ చేసుకుంటే ఇట్స్ బెటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే సార్. ఎస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. నమస్కారం.